గురుకులాలతో కుటుంబ బంధం బలహీనం, ఇది సమాజ సమస్యగా మారే ప్రమాదం. సెమీ రెసిడెన్షియల్ విధానం తెస్తాం, సింగిల్ స్కూల్ టీచర్లను మూసేయం. విద్యాశాఖ మీద పెట్టే ఖర్చులో ఎక్కువ ఖర్చు టీచర్ల జీతాలకే పోతుంది అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవంలో కామెంట్ చేశారు. అంతేకాదు ఆయన ఒక చాలా ప్రమాదకరమైన వ్యాఖ్య చేసిండు. గురుకులాలతోటి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతున్నాయి అని రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న గురుకులాలను మూసేసే కుట్రకు ఆయన నిన్ననే ఆజ్యం పోసిండు. పేద విద్యార్థుల ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవంలోనే ఆ పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందిస్తున్న తెలంగాణ గురుకులాల గొంతు నులిమేసేలాగా ఆయన వ్యాఖ్యలు చేసిండు. గురుకులాలతో కుటుంబ బంధం బలహీనమవుతుందట. మరి కార్పొరేట్ స్కూళ్ళల్లో కుక్కి విద్యార్థుల నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తే కుటుంబ వ్యవస్థ బలహీనం కాదా? కార్పొరేట్ స్కూళ్ళ మీద చర్యలు తీసుకునేంత దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? తెలంగాణ ప్రభుత్వంలోని గురుకులాల నిర్వహణ వీళ్ళకు భారంగా కనిపిస్తుందా? ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఆయా శాఖల సబ్ప్లాన్కు లోబడే వాటి బడ్జెట్ నుంచే నడుస్తున్నాయి. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ గురుకులాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తాయి. వీళ్ళు ఇచ్చేది ఏంటిది? ఒక బీసీ గురుకులాలకు, మైనార్టీ గురుకులాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. వాటి గొంతు కూడా నులిమేసేలా రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారంటే దీని వెనుక ఏదో కుట్ర ఉంది. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ళకి ఊతమిచ్చేలాగా ఆయన కామెంట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆయన ఏకోపాధ్యాయ పాఠశాలను మూసేయం, ఆదివాసీ మారుమూల తండాల్లో గూడాల్లో ఉన్న స్కూళ్ళను మూసేయం, ఎస్సీ ఎస్టీ ఆవాసాల్లో ఉన్న స్కూళ్ళను మూసేయమని ఒకవైపు చెప్తూనే గురుకులాల గొంతు నులిమే ప్రయత్నం చేస్తుండు. అందుకే సెమీ రెసిడెన్షియల్ విధానం తీసుకొస్తారట. సెమీ రెసిడెన్షియల్ విధానం అంటే గురుకులాలను పూర్తిగా మూసేయడమే. ఈ కుట్రను పేద విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.